అసలు ఈ గుడిలో ఉన్న విగ్రహాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే, హలో మావా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద మావా. ఈరోజు మన టెంపుల్ జర్నీ సిరీస్ లో ఇది డే 2. ఈ రోజు మన ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వెళ్లే రూట్ లో నా అపురూప వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చినాం మావా. ఇక్కడ మనకి ఎంట్రెన్స్ లోనే ఏనుగులు, చేపలు ఇంకా పెద్ద ధ్వజస్తంభం ఉన్నా మావా. ఈ ఆలయ నిర్మాణదాత ఎవరో కాదు, మన అమృతాలత మేడం. ఈ గుడిలోకి మనం ఎంటర్ కాగానే ఫస్ట్ గరుడ స్వామిని దర్శనం చేసుకుని తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి మావా. ఈ గుడిలో చాలా పీస్ఫుల్ ఉంటాయి మావా. ఈ గుడిలో ఫస్ట్ మనకి పద్మావతి దేవి, తర్వాత వెంకటేశ్వర స్వామి, పక్కకి గోదాదేవి ముగ్గురు కలిసి ఉంటారు మావా. గుడిలోకి ఎంటర్ కాగానే ఫస్ట్ మనకు రైట్ సైడ్ ఒక చిన్న ఫౌంటైన్ ఉంటుంది. ఈ గుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ముఖం ఎటు నుంచి చూసినా 3 మామిడికాయలు లెక్క కొడుతుందంట. ఇంకా ఈ గుడిలో ఉన్న విగ్రహాలన్నీ మహాబలిపురం అనే ఊరు నుంచి తీసుకొచ్చిర్రంట. మన శ్రీవారి గుడికి ఎదురుగానే మన శ్రీవారి పాదాలు కూడా ఉంటాయి మావా. ఇక్కడ చెట్టు పెట్టడానికి భూమి తవ్వితే వేరే వేరే దేవుళ్ళ స్వరూపాలతో కూడిన రాళ్లు బయట పడ్డాయట మావా. ఆ రాళ్ళు ఇవే చూడండి. ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకోనికి చిన్న కిడ్ పార్క్ కూడా ఉంది మావా. ఈ వీడియోకైతే ఇంత నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ వెళ్దాం మావా. ఇటు పక్క వస్తే నేను చూపించే ప్రతి గుడిని విజిట్ చేయండి మావా. వెళ్ళేటప్పుడు లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి.